డయాబెటిక్స్ని రివర్స్ చేశాము, రివర్స్ చేయొచ్చు అనే మాటలు బాగా వినపడుతుంది. ఏంటి రివర్స్ చేయటం ఏంటి? ఎందుకంటే రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం సెట్ చేస్తే మళ్ళీ మనం పాత పద్ధతిలోకి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం రాకూడదు, పూర్తిగా సెట్ అయిపోవాలి. పూర్తిగా సెట్ అయిపోవాలి. అందుకే దీన్ని రివర్సల్ అంటాం కంటే రెమిషన్ అంటాం కరెక్ట్. రెమిషన్ అంటే ఏంటి? మనకు షుగర్ వచ్చింది, ఎక్సర్సైజ్ ద్వారా మనం బరువు తగ్గించుకున్నాం, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాం, మనకు పడని ఫుడ్స్ తగ్గించాం. సో ఓన్లీ లైఫ్ స్టైలు డైట్ వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోగలిగాం మందులు లేకుండా. దాన్ని రివర్సల్ అంటున్నారు. అది ఎప్పుడు దాకా మనం కంటిన్యూ చేస్తాం అప్పుడు దాకా అది ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్ 9 HbA1c వచ్చారు, మనం డైట్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసాం, చాలా స్ట్రిక్ట్గా చేశారు 3 నెలలు. HbA1c 5.6కు 5.7కు 5.5కి వచ్చేసింది అనుకుందాం నాన్ డయాబెటిక్ లెవెల్కి. సరే ఇప్పుడు వచ్చినాక ఆ మనిషి మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళాలా? పాత పద్ధతిలోకి వెళ్తే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ పద్ధతులు పాటించేంత వరకు పనిచేస్తుంది. పద్ధతి మారిందంటే మళ్ళీ డయాబెటీస్కి వెళ్తాం. జీవితాంతం పాటిస్తూ ఉండాలి పద్ధతులు. దాన్ని మనం రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే అర్థం కాదు కాబట్టి జనాలకి రివర్సల్ అనే పదం వాడుతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెచ్చుకున్నాం కరెక్టే, అక్కడ ఆపగలగాలి. అప్పుడు ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలాగే ఆపుకున్నాను అనుకో, అప్పుడు అనుకోవచ్చు. కాకపోతే నేను ఇదివరకు స్వీట్స్ తింటున్నాను, వెయిట్ నాకు BMI 30 పైన ఉంది, మనం ఇప్పుడు 20 BMIకి వచ్చాము, స్వీట్లని ఆపేసాం, కార్బోహైడ్రేట్స్ తగ్గించాం, షుగర్స్ బాగున్నాయి, అంతా బాగుందని మళ్ళీ మొదలెట్టాము అనుకోండి, మళ్ళీ 6 నెలలు మళ్ళీ సైకిల్. ఇప్పుడు చాలామంది మనం డయాబెటీస్కి ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చినాయి అంటున్నాం, డయాబెటీస్ వాడేదానికి వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు. ఆపేసినాక 6 నెలల సంవత్సరంలో మళ్ళీ అంత వెయిట్ వచ్చేస్తున్నారు. అది కాదు కదా కావాల్సింది. లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడే ఇది జరుగుద్ది. ఈ మన దగ్గర ఉన్న విధానాలు ఏంటి? డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, అంతేగా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు. టెంపరీ. సో ఆపేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. సో దానివల్ల వాడటం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? అంటే మీరు అన్నట్టుగా ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేసి శరీరం యొక్క బరువుని మెయింటైన్ చేసుకుంటూ మంచి నిద్రపోతూ మంచి ఆలోచన విధానంతో యాక్టివ్గా ఇలా ఉంటే మందులు అనేవి లేకుండానే మెయింటైన్ చేయొచ్చు. చాలా పేషెంట్స్ ఉంటారు మనకి. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలంటారు కదా. షుగర్ కంట్రోల్ చేయాలంటాం. అది మందులతో కంట్రోల్ చేస్తున్నావా, ఎక్సర్సైజ్ డైట్తో కంట్రోల్ చేస్తున్నావా సంబంధం ఉండదు. అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి? మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతి మనిషి మందులు అవసరం లేదు. మనం మారే పద్ధతుల వల్ల చాలామంది పేషెంట్స్ ఉంటారు. నాకు 10-15% పేషెంట్స్ వితౌట్ మెడికేషన్స్ అని మెయింటైన్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? నాకు 25 నుంచి 65-70 దాకా కూడా ఉన్నారండి. అన్ని రకాల పేషెంట్స్లోనూ ఇన్సులిన్ తీసేసిన లెవెల్స్ ఉన్నాయి, మందులు మొత్తం ఆపేసిన లెవెల్స్, ప్రొవైడెడ్ ఆ లైఫ్ స్టైల్ వల్ల అలవాటు పడి అది మెయింటైన్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్ లేదండి. అల్టిమేట్గా ఏంటి అదే అర్థం చేసుకోవాల్సింది. ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు. షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు మామూలు మనిషితో వాళ్ళు సమానమే కదండి. సో షుగర్ లెవెల్స్ పెరిగే యాక్టివిటీస్ అన్ని నువ్వు ఆపేసి పెరగకుండా చూసుకుంటే అదే మీరు మామూలుగానే ఉన్నట్లు ఉంటారు. దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుందండి? ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ బయోకెమికల్ మేనేజ్మెంటే కదా. బయోకెమికల్ మేనేజ్మెంట్ మేము ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ మేనేజ్ చేస్తున్నాం. దాని బదులు మీరు కూడా కొంచెం మారితే మినిమల్ మెడికేషన్స్తో కానీ మెడికేషన్ లేకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మనం తినే ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫుడ్, ఆల్కహాలు, స్మోకింగ్, ఊబకాయం వల్ల మెయిన్ లివర్లో ఫ్యాటీ లివర్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా, ఆయన డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి 90% ఆఫ్ పేషెంట్ అల్ట్రాసౌండ్ చేస్తే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుందండి. ఫ్యాట్ లివర్ మీద చేరుకుందంటే దాని పని అది చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎంతో కొంత. లివర్ సరిగ్గా పనిచేయకపోతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళవు. మన బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అబ్నార్మల్గా ఉన్నాయి, లేకపోతే నార్మల్ కంటే భిన్నంగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని అది మనకి ఎలా తెలుస్తుంది? సంకేతం, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా టైప్ 2 పేషెంట్స్ సిమ్టమ్స్ పెద్ద రావండి. ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఇష్యూతో ప్రాబ్లంతో వచ్చినప్పుడు తెలుసుకోవడం, లేకపోతే వేరే కారణం వల్ల జ్వరమో దగ్గు జలుబో వచ్చినప్పుడు జనరల్గా చెక్ చేస్తే తెలుసుకోవడం అనేది ఎక్కువ డయాగ్నోస్ చేసేవాళ్ళం. లాస్ట్ 10 yearsలో ఈ హెల్త్ ప్యాకేజెస్ కూడా ఎక్కువైనాయి. హెచ్ఆర్ కంపెనీస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఎన్ని లీవులు పెడతారో లేదో తెలుసుకుంటానికి. సో వాళ్ళు చేయటం, కమ్యూనిటీస్లో ఏదో ఒక హాస్పిటల్ కానీ ల్యాబ్ కానీ వెళ్ళి క్యాంపులు పెట్టి చేయటం, హాస్పిటల్స్ మెడికల్ క్యాంప్స్ పెట్టి చేయటం వల్ల అవేర్నెస్ పెరిగి డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. ఇది ఒకందుకు మంచిదండి. అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు దాకా డైట్, ఎక్సర్సైజ్ మేనేజ్ చేసేయచ్చు. లేట్గా డయాగ్నోస్ చేసామనుకోండి, అప్పుడు ఎంతైనా మందులు అవసరం పడుతుంది. మళ్ళీ నార్మల్గా తేవాలంటే చాలా మెడికేషన్ పడుతుంది, ప్లస్ కష్టం కూడా. సో ఈ హెల్త్ ప్యాకేజెస్ అనేది, క్యాంప్స్ అనేది, ఎంప్లాయీస్ హెల్త్ చెకప్స్ అనేది ద్వారా కనీసం అర్లీగా ఐడెంటిఫై అవుతుంది.
ఐడెంటిఫై అయింది, మనం వార్నింగ్ సిగ్నల్గా తీసుకుని దానికి మనం తగినంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోగలిగితే మందులు లేకుండా జీవితంతో హాయిగా ఉండొచ్చు. ఈ డాక్టర్లు కలవాల్సిన అవసరం లేదు మీకు. అవును. ఆ డయాబెటిక్ అయ్యాడు అతను అని తెలుసుకోవాలంటే లేటెస్ట్ పారామీటర్స్ ఏంటండి? పారామీటర్స్ ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి అండి, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే 2 hours ఆఫ్టర్ మీల్, మూడోది HbA1c. ఈ మూడు స్టాండర్డ్. ఈ మూడు కలిపి కోరిలేట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సరే, దీనికి అసోసియేటెడ్గా ఏమైనా ఉన్నాయా? ఇండియన్స్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రీ డయాబెటీస్లో మనం కనుక్కున్నాం అనుకోండి, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తే షుగర్స్ తగ్గిపోతాయి. సో దీనికి మెడిసిన్స్ అక్కర్లేదు, అవి తగ్గించుకోవడం. తగ్గించుకోవాలి. అవి తగ్గించుకోవడానికి స్వీట్స్ ఆపేయడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి తగ్గుతాయి, లేదా మందులతో తగ్గుతాయి. సో ఇది ఆపుకోగలుగుతాం. హార్ట్ డిసీజెస్ ఆపుకోగలుగుతాం, కిడ్నీ డిసీజెస్ ఆపగలుగుతాం. మళ్ళీ అది ఇంటర్ లింక్డ్ కదా, అది కూడా ఇంటర్లింక్డ్. సో దీస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, మెటబాలిక్ డిసీజెస్ అంటాం. సో ఇవన్నిటిని మనం మార్చుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ అయినాక దాని మీద యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఉంటారు 3 నెలలకు 6 నెలలకు టెస్టులు చేస్తూ ఉంటారు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోరు. టెస్ట్ వల్ల ఉపయోగం తెలుసుకోవడం తప్పితే ఏమైనా. నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక ప్రాబ్లం ఎలా ఉందని మళ్ళీ 3 నెలలు తెలుసుకోవాలంటే దానికి 3 నెలలకు మనం ఏదైనా వర్క్ చేయాలి కదా దాని మీద. సో అది చేయకుండా మనం తెలుసుకుంటే అక్కడే ఉంటుంది, లేకపోతే కొంచెం బ్యాడ్గా అవుద్ది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, ఎంప్లాయీ హెల్త్ చెకప్స్, క్యాంప్స్, దీనివల్ల మీకు కనీసం అవగాహన రావడం వల్ల అది తొందరగా యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారం 100 కింద ఉండాలండి నాన్ డయాబెటిక్ అంటే. 101 to 125 ప్రీ డయాబెటీస్ అంట, 126 పైన డయాబెటీస్ అంట. ఇది గైడ్ లైన్స్. సో అందరికీ ఒకటేనా అంటే ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ అందరికీ ఒకటే. మనిషికి ఇది ఏజ్కి సంబంధం లేదు, ఎవరికైనా అదే గైడ్ లైన్స్. అంటే త్రూ అవుట్ వరల్డ్ ఇదే పారామీటర్స్, కంట్రీకి మారుతాయి, ఏది మారేది లేదు. కొంత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ HbA1c 7 లోపల మెయింటైన్ చేయమంటుంది, యూరోపియన్ అసోసియేషన్ 6.5 లోపల మెయింటైన్ చేయమంటుంది. అంటే కొంచెం స్ట్రిక్ట్గా చేయమంటుంది. అంతేగాని డయాగ్నోసిస్కి వాల్యూస్ ఇయ్యే, కంట్రోల్కి కొంత చేంజ్ ఉంది. అంటే కొంత రిలాక్సేషన్ ఇస్తారు అమెరికన్స్, యూరోపియన్స్ మోర్ స్ట్రిక్ట్గా ఉంటారు. సో మనం జనరల్గా 7 అంటాం, మనం కూడా 6.5 7. ఎంత తక్కువ మేనేజ్ చేయగలిగితే అంత మంచిది. దట్స్ ఇంపార్టెంట్ అంతే. టెస్టులకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి? ఫస్ట్ మీరు రోజు చేసే పని మార్చకండి. రేపు టెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము, జాగ్రత్తగా తింటాము, రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్. సెకండ్, లాస్ట్ మీల్ తర్వాత కనీసం 10 to 12 hours ఆగాలి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలంటే. రాత్రి అంతా పార్టీ చేసుకుని 1 గంట దాకా పొద్దున్న 7ంటికి ఇస్తే కరెక్ట్గా రాదు. మీరు రోజు ఏం చేస్తున్నారో అదే చేయండి, అప్పుడే తెలిసేది ఏం జరుగుతుంది. అవును, అంతే కదా. అదే కానీ 4 రోజులు జాగ్రత్తగా పస్తులు ఉండి 5వ రోజు చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటే మాకు ఉపయోగం లేదు కదా. అదే ఏదో దొంగను పట్టుకున్నట్టుగా మనలో జబ్బును మనం పట్టుకోవాలంటే ఎలా ఉన్నాం అలాగే టెస్ట్ చేసుకోవాలి. బిఫోర్ ఫాస్టింగ్, అది తర్వాత ఫుడ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్ చేసినాక 2 hours కానీ, లంచ్ చేసినాక 2 hours కానీ, డిన్నర్ చేసినాక 2 hours, ఏ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. పోస్ట్ ప్రాండియల్ అంటాం. ఏ మీల్ తర్వాత అయినా 2 hours తర్వాత తీసుకోవాలన్నమాట. సో ఈ టెస్టులు చేయించుకుని దాంట్లో అబ్నార్మల్ ఉంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ కలిసి దానికి తగ్గట్టు మందులు అవసరమా, ఫస్ట్ ఇనిషియల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తామా, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో. 80% ఫుడ్డే అండి. ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా 80% ఫుడ్డే, 20% ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? మీ ఫిట్నెస్ పెంచడానికి, మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది, వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది. కాబట్టి నోట్లో ఏం పెట్టుకునే దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది. మనం తినేదే ఇంపార్టెంట్. సో ఒకప్పుడు మనం పల్లెటూరుల్లో కూడా నిన్న మొన్నటి వరకు, అంటే పల్లెటూరులు అంటే 40 ఏళ్ల క్రితం అని అనుకుందాం, మామూలుగా పొద్దున్నే గంజి తినేవాళ్ళు. అది దానివల్ల షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి. అది ఎవరికి ఇచ్చేవాళ్ళు? పొలంకి వెళ్ళే వాళ్ళు తాగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, కాయ కష్టం, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, మనకు కాదు. ఇప్పుడు మీరు రైస్ వండుకుని తినాలంటే గంజి తీసి వండటం బెటర్, కనీసం కొంత షుగర్ తగ్గుద్ది. మనకి రైస్ కుక్కర్లు, మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం. ఇదివరకు బట్టలు తిని గంజి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం. సో మేజర్ స్టార్చ్, షుగర్ దాంట్లో ఉంటుంది. సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి.